అన్నా నమస్తే. నమస్తే అండి. మీ పేరు? నా పేరు విద్యాసాయి. ఏం పని చేస్తారు? నేను పచారీ షాప్ రన్ చేస్తుంటాను. ఎలా ఉంది వ్యాపారం, పర్లేదా? పర్లేదండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు అయింది. ఎలా ఉంది పరిపాలన? గత ప్రభుత్వంతో పోల్చుకుంటే చాలా బాగుంది. చూసుకుంటే ఈ 13 నెలల పరిపాలనలో సూపర్ 6 పథకాలు ఒకటి అమలు చేసుకొస్తున్నారు. ఎలా ఉన్నాయి ఆ పథకాలు? గత ప్రభుత్వంతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి పథకాల మీద పథకాలు వేసి ఉన్న బ్యాంకుని మొత్తం లూటీ చేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఏంటంటే ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు పథకాలు వేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటా కూటమి ప్రభుత్వం చాలా బాగా ముందుకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు పెన్షన్ల పెంపు కార్యక్రమం ఎలా అనిపించింది? అసలు ప్రజల్లో ఉన్న స్పందన ఎలా ఉంది? పెన్షన్ల పెంపు అనేది నిన్న గ్రామ పరంగా కొంతవరకు బాగానే ఇచ్చారు. వాటిని ఇంకా అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం. అంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో 3000 రూపాయల పెన్షన్ 4 విడతలు ఇచ్చాడు. అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4000 రూపాయలు సింగిల్గా ఎక్కిన వెంటనే ఒక సంతకంతో అందజేశారు. అదే వికలాంగులకి 6000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, 15000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. గతంలో అలా ఉండేది కాదు. అసలు ప్రజల్లో ఎలా అనిపించింది ఆ స్పందన? ఆ పెన్షన్ విషయంలో అయితే మాత్రం ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో 1000 రూపాయలు పెంచడానికి 3 సంవత్సరాలు పట్టింది. కానీ కూటమి ప్రభుత్వంలో మాత్రం రాగానే 1000 రూపాయలు పెంచి 4000 చేశారు. అలాగే పారాలసిస్ మరియు వికలాంగులకి 15000 చేయడం చాలా ఆనందకరంగా ఉంది. తల్లికి వందనం ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇచ్చామంటున్నారు. నిజంగా ప్రజలందరికీ తల్లికి వందనం అందుతుందా? ప్రజలందరికీ కూడా తల్లికి వందనం అనేది 100కి 100% అందుతుంది. కొంతమంది ఆ ప్రజలు వాళ్ళ బద్ధకంతో వాళ్ళ పనులు చేయించుకోకుండా వాళ్ళకి పడట్లేదు. వాళ్ళు మాత్రం దీన్ని మాత్రం ప్రభుత్వం మీద నెట్టాలని చూస్తున్నారు. అది కరెక్ట్గా లేదని మేము చెప్తున్నాం. ఇప్పుడు చూసుకుంటే లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఉండొచ్చు. ఒకవేళ ఆయన అరెస్ట్ చేస్తే ఆయన పార్టీ పరిస్థితి ఏంటి? ఆయన పార్టీ పరిస్థితి ఇప్పటికే ఏం చేయాలో కూడా తోచని స్థితిలో ఉంది. గతంలో ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, నాకు ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదని సిచ్యువేషన్లో నేను ఉన్నానని కూడా చెప్పారు. ఆయన పరిస్థితి రాను కూడా ఆయనకి ఏమవుద్ది అనేది అర్థం కావట్లేదు. 2029లో నేనే సీఎం 175కి 175 ఎవరైతే అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ కార్యకర్తలు కానీ కూటమి ప్రభుత్వం మా వైసీపీ కార్యకర్తలను ఎవరైనా ఇబ్బంది పెట్టినా వారి తాట తీస్తాం, వారంటూ చూస్తాం, గంగమ్మ జాతరలో రప్పా రప్పా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. దీనికి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఇది చాలా అపహాస్యంగా ఉంది. ఎందుకంటే రౌడీయిజం అనేది ఉన్నదే వైసీపీ గవర్నమెంట్లో. రౌడీయిజం పుట్టిందే వైసీపీ గవర్నమెంట్లో. ఎంతమందిని మీరు ఇబ్బందులు పెట్టారనేది ప్రజలందరికీ కూడా తెలిసింది కాబట్టే మిమ్మల్ని 11 సీట్లు పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టారు. కూటమి ప్రభుత్వం అలా కాదు. సామాన్యులు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుద్ది. ఇది ప్రజల ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన ప్రతి చోట శవం దొరుకుతుంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి శవం ఉన్న చోటకి వెళ్తున్నాడా, లేదంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన చోట శవాలు అవుతున్నాయా? ఆయన గురించి మనం చెప్పేది ఉందండి. ఆయన మొదలు పెడతామే శవరాజకీయంతో మొదలుపెట్టాడు. ముందులో తండ్రితో మొదలుపెట్టిన శవరాజకీయం ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇలాంటి శవరాజకీయాలు ఆపాలని మేము జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. ప్రజలందరూ కూడా నష్టపోతున్నారు. మీరు నిన్న వెళ్ళిన నెల్లూరు ప్రోగ్రాంలో కనీసం జనం రావడానికి కూడా భయపడుతున్నారు. మీరు ఈ విషయాన్ని గ్రహించి ప్రజల్ని ఇబ్బంది పెడతాం ఆపాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మొన్న గంగయ్య అనే వ్యక్తి జగన్ కాన్వాయ్ కింద పడి చనిపోయినప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడుతూ 2000 మంది పోలీసులను గవర్నమెంట్ సెక్యూరిటీగా జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీగా పంపితే కూటమి ప్రభుత్వాన్ని అతను ఏమంటున్నాడంటే, ప్రజలు నా అభిమానులు ఎవరు నా దగ్గరికి రాకుండా కూటమి ప్రభుత్వం అడ్డుకుంటుంది అని చెప్పి అతను అంటున్నాడు. ఇప్పుడు ముందే అతను పోలీసులు పెట్టలేదని అంటున్నాడు, ఇప్పుడేమో పోలీసులు పెడితే పోలీసులు పెట్టారంటున్నాడు. ఏంటి అసలు అతను తీరేంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ ఓడిపోవడంలో మతిస్థిమితం తప్పిందని మేము చెప్తున్నాం. ఎందుకంటే ఆయన అడిగినట్టు కూటమి ప్రభుత్వం ఆయనకి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చింది. మీరు చూస్తున్నట్టయితే ఆయన అభిమానులు ఆయన దగ్గరికి వెళ్ళడానికి భయపడుతున్నారు. ఎందుకంటే గంగయ్య అనే వ్యక్తిని కారు కింద వేసి తొక్కేస్తాం,
ఇంకోటి ఆయన్ని తొక్కేసినా సరే తీసి పక్కన ఏదో ఆట బొమ్మలా తీసి పక్కన పడేసాడు కానీ వెంటనే దాని మీద చర్య తీసుకోలేదు. మరి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి కాదు, మరి ఆ వైసీపీ కార్యకర్తలకు కూడా మరి మానవత్వం ఉందో లేదని మేము అడుగుతున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఒక యాప్ ప్రవేశపెట్టాడు. ఆ యాప్లో వైసీపీ కార్యకర్తలందరూ నమోదయ్యి ఎవరైతే వైసీపీ కార్యకర్తలను కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే కానీ లేదంటే కార్యకర్తలే కానీ అధికారులు కానీ ఆ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టినైతే ఆ యాప్లో నమోదైతే కనుక జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి న్యాయం చేస్తానని అంటున్నాడు. నిజంగా ఆ యాప్ యొక్క ఉద్దేశం ఏంటి? జగన్ యొక్క అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు ఆ యాప్ పెట్టి శవం ఎక్కడ ఉందో తెలుసుకుని 2.0 పాదయాత్ర అంటున్నాడు. ఆ పాదయాత్ర అందులో శవాలు ఎక్కడ ఉన్నాయని ఎత్తుక్కుంటూ వెళ్తామంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు నారా లోకేష్ గారిని చూసుకొని ఇన్స్పైర్ అయ్యి ఆ యాప్ని పెట్టడం జరిగిందని మేము అనుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే నారా లోకేష్ గారు అన్యాయం జరిగిన వాళ్ళ కొరకు రెడ్ బుక్ అనేది పెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియజేస్తుంది ఏమనగా మీ వైసీపీ పార్టీ కూడా మెల్లమెల్లగా ఖాళీ అయిపోతుందని మేము గ్రహిస్తున్నాం. ఎందుకంటే మాకు తెలుస్తుంది మేము ఏ ఒక్కరిని కూడా మేము కూటమి ప్రభుత్వం ఎవరిని ఇబ్బంది పెట్టదు. మీలో వైసీపీ వాళ్ళు దాడి చేసి ఆ రౌడీ మోకలు మా మీద దాడి చేస్తే కానీ మేము చట్టబద్ధంగా వెళ్తున్నాం. కానీ మేము ఏ విధంగా మీలా రౌడీ రాజుకి మేము చేయమని మేము తెలియజేస్తున్నాం అన్న. ఇప్పుడు చూసుకుంటే ఆర్కే రోజా విషయం వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి ఉంటేనే పథకాలు ఏర్లై పారుతాయి, ప్రజలకు అందుతాయని, కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు ఉంటే పథకాలు ప్రజలకు అందవని చెప్పి వ్యాఖ్యలు చేస్తుంది. పేరు నాని కూడా చీకట్లో రపా అంటున్నాడు. అసలు ఇలా పరిస్థితి ఏంటి? వైసీపీలో ఉన్న ముఖ్య కార్యకర్తలందరూ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఈ వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరికి కూడా ఇంకా బుద్ధి రాలేదని మేము చెప్తున్నాం. ఎందుకంటే మీ నోరులు ఎంత డ్రైనేజీ నోరులు అంటే మీ నోరుల వల్ల మీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారని మేము మీకు చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం. అయినా సరే మీకు బుద్ధి లేదు, సిగ్గు లేదు. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో టికెట్లు అమ్ముకున్న రోజా కూడా ఇలా చెప్తాం అనేది చాలా అపహాస్యంగా ఉంది. అమ్మ రోజా తల్లి, నువ్వు ఈ విషయంలో మాట్లాడకుండా మీ అబ్బాయిని హీరో చేసేసి ఎమ్మెల్యేని చేసేద్దామని కళ్ళకంటున్నావు కదా, నువ్వు ఆ పని మీద ఉంటే ఇంకా బాగుంటుంది. నువ్వు ఎలాగో ప్రోగ్రాలు చేసుకుంటున్నావు, ఇంకా నీ చరిత్ర అయిపోయింది. 2029కి మీ పార్టీ ఖాళీ అయిపోద్ది. అలాగే పేరు నానికి కూడా మేము ఏం చెప్తున్నామంటే నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చేట్టు నోరు పారేసుకుంటే మాత్రం తగిన చర్యలు మాత్రం కంపల్సరీగా తీసుకుంటాం. పవన్ కళ్యాణ్ గారి విషయంలో మాత్రం మీరు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు. దాని మీద మాత్రం గట్టిగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని మేము చెప్తున్నాం పేరు నానికి. ఇప్పుడు చంద్రబాబు గారిని గతంలో అరెస్ట్ చేసినప్పుడు మన జనసేన నాయకులైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గతంలో రోడ్డు మీద ధర్నా చేశారు. అంటే రోడ్డు మీద ధర్నా చేసుకుని ఆయన రోడ్డు మీద కూర్చున్నప్పటికీ కూడా వైసీపీ కార్యకర్తలు తరిమి కొట్టారు. అయినప్పటికీ జనసేన నాయకులైన పవన్ కళ్యాణ్ గారు కదలలేదు చంద్రబాబు గారి కోసం. నిజంగా ఆ రోజు అలా జరగటం వల్లే ఈరోజు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు స్వీకరించడం జరిగిందంటారా? అది 100% నిజమండి. ఎందుకంటే ఓన్లీ ఆ ఒక్కరోజే కాదు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పర్యటన చేసినా సరే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఎక్కడికక్కడ 2000 మంది పోలీసులను పెట్టి అడ్డుకోవడం జరిగింది. అయినా సరే ఆయనకున్న ప్రజా అభిమానంతో ఆయన అలా ముందుకు వెళ్ళిపోతున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఆయన సీఎం అవుతారని మేము అనుకుంటున్నాము. ఆ రోజు నైటు ఆయన చంద్రబాబు గారిని కలవకుండా ఆపడం మీరు చేసిన తప్పు. ఆయన ఒక గేమ్ చేంజర్గా మిమ్మల్ని ఈరోజు 11 సీట్లకు పరిమితం చేశారు. ఆయన ఆ రోజు రావడం వల్లే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది అని మేము తెలియజేస్తున్నాం. డిప్యూటీ సీఎం గారికి పంచాయతీ రాజ్ శాఖను ముఖ్యంగా అప్పగించడం జరిగింది. ఎలా ఉంది అసలు గ్రామాల్లో పంచాయతీ పనితీరు కానీ పంచాయతీ అధికారులు కానీ ఎలా స్పందిస్తున్నారు?